ఇప్పుడు 1,30,000 పైనే మన స్టూడెంట్స్ వెళ్తున్నారు ఇప్పుడు. సో, వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైసెస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ నెంబర్ అన్నది బాగా పెరుగుతూ పోతుందండి. 4,60,000 మందిలో 1,30,000 మనోళ్ళే లాస్ట్ ఇయర్. ఈ నెంబర్ పెరుగుతూ పోతుంది. అయితే ఇందులో బ్యాచిలర్స్ వాళ్ళు ఇదివరకేమో మాస్టర్ వాళ్ళు చాలా మంది పోయేవాళ్ళు, బ్యాచిలర్స్ చాలా తక్కువ మంది పోయేవాళ్ళు. ఇప్పుడు బ్యాచిలర్స్ వాళ్ళు పెరుగుతున్నారు చాలా మంది, బ్యాచిలర్స్ కూడా పెరుగుతున్నారు. ఫస్ట్ సెమిస్టర్ మీరు చాలా కేర్ఫుల్గా కాషన్గా పోండి. ఇంకోటి ఏంటంటే అమెరికా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ద లా అబైడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. డోంట్ క్రాస్ ద లిమిట్. మనం ఇక్కడి నుంచి అక్కడ పోయేది ఎందుకు? ఇండియాలో ఇంజనీర్లు లేరా? ఇంతకన్నా మంచి ఇంజనీర్లు ఉన్నారు. ఇండియాలో డాక్టర్లు లేరా? ఇంతకన్నా మంచిగా ఉన్నారు. మరి అమెరికా ఎందుకు ప్రోగ్రెస్ అయింది? ఒకటే రీజన్, ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద లా దట్ ప్రివేల్స్ అక్కడ. సో మీరు ఆ రూల్ ఆఫ్ ద లాను మాత్రం మీరు బ్రేక్ చేయకండి, ఆ రూల్ ఆఫ్ ద మాత్రం ఫాలో కాకండి. చాలామంది కొద్దిగా తప్పు పని చేసిన వాళ్ళు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, నాకు లా తెలియదండి, నాకు తెలియదు కాబట్టి చేసిన అంటారు. మీకు ఒక లాలో ఒక ప్రిన్సిపల్ ఉందండి, అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఒక ప్రిన్సిపల్ ఉంది, నాకు లా తెలియదు అన్నది ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. అది ఎప్పుడు కూడా దాంతో నేను 60 కిలోమీటర్ల దగ్గర 80 కిలోమీటర్లు నేను చూసుకోలే బోర్డు అంటే వాడు పోలీసులు వదలడు. ఇక్కడ టికెట్ వేసాడు వాడు, ఇప్పుడే వచ్చింది నాకు టికెట్. సో అట్లా అక్కడ కూడా వదలరు. సో అక్కడ రూల్ ఆఫ్ ద లా అన్నది వెరీ ఇంపార్టెంట్. ప్రతి చిన్నదాన్ని కూడా ఫాలో అవుతారు అక్కడ. సో మీరు షార్ట్ కట్స్ పోయి ఆ డే 1 CPTs యూనివర్సిటీస్ కానీ ఇల్లీగల్గా పనిచేయడానికి మాత్రం ఇటువంటి అన్నీ ఏమీ చేయకండి. దట్స్ మై అడ్వైస్. గో ఇన్ ద లాంగ్ రన్. కష్టపడాలి అక్కడ పోయిన తర్వాత. ఆడ పోగానే ఏం చదువుకున్నా ఉట్టినే వాడు జాబ్ ఇచ్చేస్తాడు, ఏం అవసరం లేదు. కష్టపడాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ దేర్. అక్కడ పోయిన తర్వాత బీ ప్రిపేర్డ్ కష్టపడటానికి.